హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళైతే మా వాడికి టమాటో కిచడీ అయితే చేశానండి. చూడండి, ఇక్కడ ఇష్టంగా అయితే తింటున్నాడు కదా. సో పిల్లలకి రోజు అనేది కాకుండా ఇలా ఏదైనా ట్రై చేసి పెడతామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో దానికోసం అయితే ఫస్ట్ కుక్కర్ తీసుకొని అందులో 1 to 2 టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకున్నాండి. అలానే కొంచెం వేడైన తర్వాత ఒక కట్ చేసుకుని టమాటా వేసి కొంచెం వేయించుకోండి. టమాటా కూడా కొంచెం మెత్తబడిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, కరివేపాకు వేసుకొని వేయించుకోండి. అవి వేగిన తర్వాత నేను పెసరపప్పు బియ్యం అనేది ఒక 1/2 అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నా అండి. సో ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసి దానికి తగ్గ టేస్ట్ కొంచెం ఎక్కువైతే పోసుకుందామండి. పోసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. చూడండి, నాకు వాటర్ కరెక్ట్గా సరిపోయండి. మీరు కొంచెం ఎక్కువ అయితే పోసుకోండి. మెత్తగా అయితే ఉడికిపోయింది. సో దీన్ని ఇప్పుడు స్మాష్ చేసుకుందామండి. ఇట్లా స్మాష్ చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కలిపి అయితే పెడుతుందండి. వీడికి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా. సో చూడండి, ఏదో ఒకటి కొంచెం వెరైటీగా చేసి పెడతా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. సో ఎలా అనిపించింది మీకు ఈ రెసిపీ? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.